పత్రికలు, టీవీలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అతి ప్రచారం చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం తర్వాత మనం ఒకటి మెచ్చుకోవాలి. భారతీయుల్లో చాలా మార్పు వచ్చింది. వీళ్ళ ప్రచారానికి లొంగటం లేదు. ఇదివరకటి రోజుల్లోకి మళ్ళీ ఎగబడట్లేదు. అర్థం చేసుకున్నారు. కేవలం దారి తప్పిన యువత తప్ప బాధ్యత తెలిసిన యువత వీళ్ళ వెనకాల వెళ్ళటం లేదు. దారి తప్పినటువంటి పెద్దవాళ్ళు తప్ప వీళ్ళ వెనకాల వెళ్ళట్లేదు. దేశద్రోహ అనే కంటే కూడా దేశ వ్యతిరేక, భారత వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక శక్తులు మాత్రమే అక్కడ కనబడుతున్నాయి. అది కూడా అతి పరిమితంగా కనబడుతున్నాయి. ఇంత ప్రచారం జరుగుతున్న పర్మిషన్ తీసుకుంది ఒక్కరోజుకి, కావాలని పర్మిషన్ని ఉల్లంఘించి 10 రోజులు అవుతున్నా సరే కాక్రోచ్ జనతా పార్టీకి అక్కడే పెడుతుంటే రోజుకి 2 లక్షల నుంచి ఇప్పుడు 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతున్నా కొంతమంది రాడికల్ ఇస్లామిస్ట్ సంఘాలు వాళ్ళకి ఆ డొనేట్ చేస్తూ అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు చివరికి జనాలు రాక పిలుపులు. मैं आप सबको ये बताना चाहता हूँ कि जितनी भी औरतें हैं, जितनी भी फीमेल्स हैं, आप लोग यहाँ बढ़ चढ़कर आइए, क्योंकि यहाँ का जो एनवायरनमेंट है बिल्कुल ही सेफ एंड इंक्लूसिव है। यहाँ इतने सारे मेल्स के बीच में भी रह के आप लोगों को इतना सेफ फील होगा, क्योंकि यहाँ सब एक साथ एक कॉज के लिए लड़ने आए हैं। एंड यहाँ सब आपको अच्छा फील करवाएंगे। यहाँ पे फुल सेफ्टी एंड सिक्योरिटी है, बेसिक अमेनिटीज़ का ख्याल रखा जा रहा है, औरतों की सेफ्टी का और बढ़ चढ़कर ख्याल रखा जा रहा है। तो मैं आप सबसे यही निवेदन करता हूँ कि आप मत डरिए। यहाँ पे सब आपको सेफ फील करवाएंगे, सिक्योर फील करवाएंगे। ज़्यादा से ज़्यादा नंबर में बढ़ चढ़कर आइए, अपनी फैमिलीज़ के साथ आइए। బేసిక్గా పబ్లిక్ అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం కూడా ఒకటి, అక్కడికి అందరు రారు. ఇళ్ల దగ్గర ఉన్నోళ్ళనైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి, దేశ వ్యతిరేక ప్రభుత్వాలు కావాలని కోరుకుంటూ కథ అయితే నడుపుతున్నారు.